హాయ్ ఫ్రెండ్, మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. అయితే నల్లేడ తొక్కు పెట్టుకుందాం. నల్లేడ ఈడ ఉన్న చూడు, అదంతా నల్లేడనే. తెంపుకొని తొక్కేట నూరుకోలే ఎత్తా. సిగురు సిగురు అలా దింపుకోవాలి. ఇట్లా లాట దింపుకోవాలి. లాట దింపిన చూడండి. ఫ్రెండ్స్, ఇగో నల్లైడ తొక్కు నూరుకుందాం. మనం ఇవరిదాకా కరెంట్ వచ్చిన కదా, ఇట్లా పొట్టు తీసేద్దాం. దీనిలో ఎవరైనా చిన్న పిల్లలకు ఇట్లా దగ్గు లేచిన, ఇట్లా దగ్గు దమ్ములకు ఇట్లా ఓమ వీటిని తీసుకొచ్చి పెంక మీద అయినా సరే, మిక్కల మీద అయినా సరే కాల్చి అది ఇది దంచి పొయ్యాలి. నీళ్ళలో కలిపి పొయ్యాలా. పోతుంది దగ్గు. ఇట్లా మస్తు మంది తెంపకపోగా ఇంటికాడ చూసినాను. మొత్తం మందిని అడిగినా కూడా ఇట్లా పోతుందని చెప్పిండ్రు. ఇక మనమైతే తొక్క అయితే నూరుకుందాం దీంతో. అందుకే పొట్టు తీసేస్తుంది. ఇట్లా ఓమేసి దంచి దాని రసాన్ని మనం ఇట్లా ఒక దాంట్లో వడకట్టి రసాన్ని పిల్లలకు పోయాలి. దగ్గు జల్ది దగ్గుతుంది. అయితే ఇది ఇట్లా ఎందుకు పోయమని చెప్తుందంటే, ఒకనొకటి కాలంలో ఇది ఎడ్లకు దగ్గులేస్తే ఓసే ఈ నల్లేడ. ఇది ఎడ్లకు దగ్గులేస్తే ఇది వాడుతున్నట్టు. ఇప్పుడు ఇది మనం కూడా తాగితే తక్కువ అవుతుంది దగ్గు. ఎందుకంటే నేను మస్తు మంది వాడంగా చూసిన తెంపకపోతారు. ఇటుకెంచి చెట్టుకెంచి మస్తు మంది తెంపకపోగా చూసిన. వాళ్ళు తెంపకపోం కూడా వత్తసర దేనికి వనకత్తది, ఇది దేనికి వనకత్తది నాకు వేరక అడుగుతుంటే, ఇలా పొట్టు అయితే తీసిన ఈ ఆకుల్ని ఈ కాడల్ని మనం నూనె ఎంచుకొని తొక్క అయితే నూరుకుందాం. కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె ఆయింది కదా, నూనె ఆయింది. ఇవి వేసుకుందాం. ఇట్లా వేగనిద్దాం వీటిని. మంచిగా దూరం వేయాలి. అందులోనే ఎల్లిగడ్డలు వేద్దాం. ఎందుకంటే ఇట్లానే వేగిపోతాయి అన్న. ఇందులోనే ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేసేద్దాం. సూపర్ వాసన వస్తుంది వీళ్ళు అయితే. తగినంత ఉప్పు వేసుకుందాం. సరిపడ వేసుకుందాం. కొద్దిగా అంత వేసుకోవాలి. మళ్ళీ తక్కువ పడితే మనకు కొద్దిగా ఇంకా టేస్ట్ అయితే తినరాదు కదా. మీరు సూపర్ వస్తుంది. దీంచంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు.
కొద్దిగా అంత చింతపండు వేసుకుందాం. కొద్దిగా అంత పసుపు వేసుకుందాం. మంచిగా వేయినాయి కదా. ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం ఇట్లా మంచిగా ఇలా మాడేటట్టు వేయాలి. అది కొంచెం అది వేస్తే కొంచెం పచ్చి పచ్చి వాసన పోతే ఇలా సూపర్ స్మెల్ వస్తుంది. ఇంతే, ఇది కొంచెం చల్లారనిద్దాం. చల్లారినాక మనం గ్రైండర్లో తొక్కు నూరుకుందాం. సరేనా? స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇలా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా దంగడానికి కొన్ని నీళ్ళు పోసుకుందాం, ఎందుకంటే అందులో ఉన్నాయి అన్ని దంగలు కదా. కొన్ని ఇలా అయితే అయింది. నూరుకుందాం తొక్కు. దాల్ పెట్టుకుందాం. కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె మంచిగా అయినాక ఎల్లిపాయలు వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం కొన్ని. నువ్వులు, జీలకర్ర ఏవి కొన్ని వేసుకుందాం. నువ్వులు, ధనియాలు, జీలకర్ర టేస్ట్ మంచిగా వస్తుంది. కొన్ని మెంతులు, కరివేపాకులు, కొద్దిగా అంతా పసుపు వేసుకుందాం, ఎందుకంటే మంచిగా వస్తుంది కాలు పెట్టేటప్పుడు వేసుకుంటే. మంచిగా మాడినే కారం వేసుకొని ఇంకే తాలింపు ఇది అయిపోయింది. దీన్ని వేసుకొని తిని చెప్తా ఎట్లుందో. ఇలా అయితే అయింది, దీన్ని చెప్తా.
సూపర్ ఉంది కారం. ఓకే, ఇది అన్నంలోకే కాదు, దోశలకు, రొట్టెలకు, అన్నిట్లకు వేసుకొని తినచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్, మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం.